అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపు వ్లాగ్స్. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపు వ్లాగ్స్. ఒక 2 days బ్యాక్ మేము వచ్చేసి డేజీ డైల్ ఫార్మ్ పార్క్ వెళ్ళామన్నమాట కిడ్స్తోని. జనరల్గా వీకెండ్స్ చాలా రష్ ఉంటారు. సో మేము వెళ్ళింది వీక్ డే, అది కూడా మేము వెళ్ళింది నైట్ టైం అనమాట. సో అంత జనాలు కూడా లేకుండే. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 600 అట్లా ఉంటుంది. ఇంకోటి ప్యాకేజ్ కూడా ఉంటుంది ఇంక్లూడింగ్ రైడ్స్ అంతా. సో మేమైతే ఓన్లీ ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళాము లోపలికి. సో ఒకసారి చూద్దాము, చూసిన తర్వాత ఏది మంచిగా ఉంటే దానికి టికెట్స్ తీసుకుందాము అని అనుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఫారెస్ట్ థీమ్ అనమాట. సో ఇట్లా ఫారెస్ట్ థీమ్, దీని తర్వాత డైనో థీమ్, ఇట్లా కొంచెం సెటప్స్ చేశారనమాట అక్కడ. వీడు ఇంట్లోనేమో టైగర్, లాయన్ అవి ఇవి అని అడుగుతాడు. టీవీలో ఊరిక చూపిమంట. అక్కడికి వెళ్ళాకనేమో ఫుల్ అంటే ఫుల్ భయపడ్డాడు అనమాట. అవి ఎంత చెప్పినా ఇవి రియల్వి కావు, ఫేక్ అంటే కూడా అసలు నమ్మని కూడా నమ్మలేడు వాడు. అయ్యా నాన్న జిరాఫ్ ఏందన్నా? దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైనోజర్ థీమ్ ఉంటుంది అనమాట. జనరల్గా డైనోజర్కి మా వాడు చాలా భయపడతాడు. ఇంట్లో ఏదైనా ముట్టుకోవద్దు అని ముట్టుకోనికి వెళ్ళినా కూడా డైనోజర్ వస్తుంది అనగానే అలర్ట్ అయిపోతాడు అనమాట, అంత భయపడతాడు. అలాంటిది ఒకసారి చూస్తే వాడు ఎట్లా ఫీల్ అవుతుందని చూస్తే దగ్గరికి వెళ్ళినాక చాలా భయపడినాడు. అసలు కొంతసేపటి వరకు రాలేడు దగ్గరికి, డైనోజర్ దగ్గరికి. కొంతసేపటి తర్వాత వాడికి ఇంకా అసలు డైనోజర్ అనే భయమే ఉంది. ఇప్పుడు మొత్తానికి ఇంట్లో డైనోజర్ వస్తుంది అన్నా కూడా పిచ్చి లైట్ తీసుకుంటుండ అనమాట. నాన్న డైనోసర్ నానా ద్రీత్ ఏమన్నా ఇగో ఏంటిదమ్మా అది? డైనో ఇగో డైనోసార్ ఏమంటే ఏమంటే మనకు అర్థమైపోయింది ఏమన్నది. వస్తుంది నైట్ టైంలా. తెచ్చింది సార్ నా దగ్గర ఇది వచ్చేసి బర్డ్స్ సెక్షన్ అనమాట. సో ఇది ఏదైతే ఉందో జనరల్గా ఒక ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళుంటే మనకి లోపలికి అలౌ చేస్తారు. సో మనం బర్డ్స్కి ఫీడ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మేము వెళ్ళింది నైట్ టైం, ఆ టైంలో మాకు అలౌడ్ లేకుండే లోపలికి. సో జస్ట్ బయట నుండి చూసేసి వచ్చామన్నమాట. నాన్న ఇక్కడ ఉన్నాయి నాన్న బర్డ్స్ 3. నెక్స్ట్ ఏంటంటే కిడ్స్కి బస్ కూడా ఉంటుంది. సో అదేంటంటే జస్ట్ ఒక 2 rounds ఆర్ 1 round అట్లా ఉంటుంది అనమాట. సో దేనికైనా సపరేట్ టికెట్ తీసుకోవాలి. ఒకవేళ ఓన్లీ ఎంట్రీ టికెట్ 600 తీసుకొని వెళ్తే కనుక, సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది టికెట్ కౌంటర్ అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో 200, 300 అట్లా ఉంటుంది అనమాట. సో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. సో మేమైతే ఓన్లీ ట్రైన్ రైడ్ తీసుకున్నాము, బస్ రైడ్ తీసుకోలే. ట్రైన్ రైడ్ ఇంకా హార్స్ రైడ్ లాస్ట్కి తీసుకున్నాం అనమాట.
ఏ ఇద్దరే తిట్రా. సరే అదే లైటింగ్కి వస్తుంది అందుకే. బాయ్. బాయ్. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ బైక్స్ ఇంకా కార్స్ మనకి రెంట్కి ఇస్తారు. సో 2 or 3 రౌండ్స్ ఉంటుంది అనమాట. సో వెహికల్తో పాటు మన కిట్తో పాటు ఎవరైనా ఒకరు ఉంటారు వాళ్ళు. సో వాళ్ళే తీసుకొస్తారనమాట. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా మేము డైరెక్ట్ హార్స్ దానికి వెళ్ళిపోయాము. ఇదైతే మేము టికెట్ తీసుకోలేము, కానీ అక్కడ అవైలబిలిటీ అయితే ఉండే అనమాట. నాన్న ఇటు నుండి వచ్చి ఎక్కాలి, ఇగో ఇక్కడ ఎక్కాలి, స్టెప్స్ ఎక్కాలి. వాడే ఎక్కుతున్నాడు. వాడు చూస్ చేసుకుంటుండాగు. నాన్న ఇది ఎక్కువ, ఇగో ఈ హార్స్ ఎక్కువ, ఈ వైట్ కలర్ హార్స్. దాని ఫేస్ చూస్తున్నాడు. అరే ఇవన్నీ చూడకురా. మాద్రిత్ అయితే అసలు ఏ రైడ్ ఎక్కితే ఆ రైడ్ నేను దిగా అంటే దిగా అంటాడు. అసలు దీని మీద కూడా దిగలే. మళ్ళీ సేమ్ రిపీట్. మాకు ఇంకో ఛాన్స్ వచ్చిందనమాట. మళ్ళీ ఒక రౌండ్, ఒక 1 round 2 rounds కాగానే ఆపేసారు. ఇంకా అటు ఇటు జరుగుతుంది. ఇంకోసారి చాలి కదా. జాగ్రత్త. తర్వాత తమ్ముని దీనికైతే నేను చాలా భయపడ్డా, కానీ మా చిన్నోడైతే అస్సలు ఇంత కూడా భయపడలేడు. ఫస్ట్ ఒక రౌండ్ వరకు మంచిగా కామ్గా సైలెంట్గా కూర్చున్నాడు. అబ్జర్వ్ చేసిండు అనమాట మొత్తం, ఇది ఏంది అని చెప్పి. ఇంకా సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఇంకా వాడికి మొత్తం భయమే పోయింది. మంచిగా మీదికి పోయినాక అందులో నేను చూసుకుంటూ మాకు అందరికీ హాయ్ చెప్తున్నాడు. పట్టుకోండి నాన్న.
అసలు భయమే లేదు ఇలా. నేను భయపడుతున్నాను. పట్టుకో నాన్న, పట్టుకో పట్టుకో నాన్న, ఏమన్నా పట్టుకోండి, పట్టుకొని వాడు ముందుకు అడ్వెంచర్ ఆపేద్దామా? కూర్చుంటారా అన్న? స్పీడ్ వద్దన్న, ఏం చెప్పకరి. నించోవద్దు, డైనోసార్ వస్తుంది నించుంటే. పట్టుకో బేటా. అయినా ఉంది మా అమ్మ. అయిపోయింది 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 అన్న. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇంకోటి ఎక్కాలి, ఇంకోటి ఇంకోటి ఎక్కుదాం దా. ఇగో నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ హార్స్ రైడ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇది లాస్ట్. ఇంకా సరే అని చెప్పేసి మాకన్నా ఎక్కువ ముందు పరిగెత్తిందంటే వీడికే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే అందరికన్నా. సరే అని చెప్పి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళేసరికి 2 హార్సెస్ ఉండే, ఒకటి పెద్దది ఉండే, ఒకటి చిన్నది ఉండే. సో ఫస్ట్ చూస్తే సరే చిన్న హార్స్ దగ్గర తీస్తున్నాడు, పర్లే ఎక్కించవచ్చు అనుకున్నాను. తర్వాత చూస్తే పెద్ద హార్స్ తీసుకొని వచ్చిండు. వీడేమో అసలు దాన్ని చూసి ఇంత కూడా భయపడతలేడు, దాని దగ్గర కూడా వెళ్ళాక కూడా ఇంత భయపడట్లేడు. ఎక్కిండు, ఒక్కడే ఎక్కి కూర్చుండు. సరే ఒక్కడే వెళ్తాడేమో అని అనుకుండే, కానీ ఎందుకులే అని చెప్పేసి అని నేను కూడా వెళ్దాము అని అన్నా. వాడని ఇంత భయపడలే, కానీ నేనైతే అసలు ఎంత భయపడినా అంటే ఆ చెట్టు మంచిగా మంచిగా చెట్టు అది ఉంది, పట్టుకోవాలి. వెరీ గుడ్. వాడినయమే జరా బయట తీసుకు. అయిపోయా. నెక్స్ట్ మన ఇద్దరం ద్రేత్ ఎజుడు ద్రేత్. ఎందుకు ఇప్పుడు ఓమిగా రేపు మొత్తం రేపే ఇన్నే వండుకుంటాం. ఇన్నే ఆడ వండుకోవాలి. రూమ్ ఇస్తారు. ఇట్లా ఉడుకుతున్నాడు. ఎజుడు ద్రేత్. మా డాడీ ఖుషి అవుతాడు ఇక. మా డాడీ ఖుషి అవుతాడు. ఇంటికి వెళ్ళాలమ్మా మనము. దిగు, దాని బెల్ట్ మంచిగా తీసుకో. నాన్న దిగు నాన్న, అట్లా అంటే వెళ్ళదు అది. దిగు నాన్న. బాయ్ ద్రేత్. ద్రేత్ బాయ్. వాడు రిలాక్స్ ఉన్నాడు. ఏ దిగాలి నాన్న. బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పు హార్స్ కి. లాస్ట్కి ఇంకా మా ధృతి ఇంటికి రానంటాడు, దాంతోనే ఉంటా అంటాడు. దాన్ని తీసుకెళ్ళిపోయి లోపల కడుతుంటే వాము అసలు ఎంత విపరీతంగా ఏడ్చాడంటే అంత విపరీతంగా ఏడ్చిండు. దీని నెక్స్ట్ క్లిప్ ఉంటుంది చూడండి, అసలు వాడు ఎట్లా ఏడ్చిండో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్లుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి దీపు వ్లాగ్స్. Bye bye. Thank you for watching.